నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచ్చాస్ క్యాజిల్ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకుని 4 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేస్తూ ఉన్నాయి. భవనంలో ఒక మహిళ, 2 చిన్నారులతో పాటు ఒక యువకుడు కూడా చిక్కుకుపోయారు. వాళ్ళని కాపాడడానికి వెళ్లిన వాళ్ళు కూడా లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. బాధితులను బయటకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫర్నిచర్ షాప్లో పెద్ద మొత్తంలో గ్లాస్ రేకులు ఉండడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. రేకుల్ని తొలగించడానికి ఘటనా స్థలానికి జేసీబీని కూడా తెప్పించారు అధికారులు. నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ అది మన ఫర్నిచర్ చూస్తా అగ్ని ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. జ్యోతి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి, 4 అంతస్తులకి వ్యాపించాయా? అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం లోపల ఉన్న వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా? వాళ్ళు సేఫ్ గానే ఉన్నారా లేదా అని? ప్రస్తుతానికి ఫర్నిచర్కి జరిగినటువంటి ఆ ప్రమాదపు ఘటన దగ్గర మాత్రం ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా కూడా మొత్తం మనం చూస్తున్నాము, ఈ ఫర్నిచర్ షాప్ అంతా కూడా చుట్టూ ఒక గ్లాస్తో పాటు ఒక రేకుల షెడ్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో లోపలికి అధికారులు వెళ్లేందుకు కూడా దట్టమైనటువంటి పొగ అలుముకున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. మరొక వైపు అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ నుంచి కూడా బ్రాంటో స్కై లిఫ్ట్ని తీసుకురావడం జరిగింది. పైన నుంచి ఏమైనా అంటే లోపలికి వెళ్లేందుకు కూడా కొంత లోపల ఉన్నటువంటి గోడల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లోపలికి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికైనా బయటికి రావడానికైనా ఒకటి ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక వైపు లోపల ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం 5 నుంచి 6 మంది లోపల చిక్కుకొని ఉంటారనేది చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే అఖిల్తో పాటు ప్రణీత్, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. మేము బయటికి వెళ్ళాము పని నిమిత్తం, ఆ పిల్లలు ఇద్దరు లోపలే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరొక వైపు ఇంతియాజ్ అని కూడా ఒక అబ్బాయి ఇందులో పనిచేస్తున్నారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. లోపల వెళ్లేందుకు కూడా వీటికి ఉన్నటువంటి మార్గాలు అవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. దాని నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ షెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఫైర్ సిబ్బంది కూడా ఈ యొక్క బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా కూడా వాళ్ళు వెళ్ళేటటువంటి ఆ లోపలికి వెళ్ళేటటువంటి మార్గాన్ని చూస్తున్నారు. మరొక వైపు లోపలికి వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒకవైపు రోబోకి సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్ను కూడా ఇక్కడ తీసుకొని వచ్చి లోపల అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా ఎప్పుడైతే 12:30 గంటల ప్రాంతాల్లో ఒక్కసారిగా కూడా కింద ఒక్కసారి ఈ యొక్క మంటలు వ్యాపించాయి. అది కాస్త కూడా పూర్తిగా 4 ఫ్లోర్ల వరకు కూడా వ్యాపించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఫర్నిచర్కి సంబంధించినటువంటి షాప్లో అన్ని సోఫాలతో పాటు ఇతర వుడ్కి సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కూడా ఉంటాయి కాబట్టి వెంటనే మండేటటువంటి స్వభావంతో పాటు మరొక వైపు మొత్తం కూడా దట్టమైనటువంటి పొగ అలుముకుంది. గ్లాసెస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నా కొద్దీ లోపల ఉన్నటువంటి ఆ పొగ అంతా కూడా మళ్ళీ బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా లోపల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి కూడా ఇంకా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. లోపలికి అధికారులు కానీ లేదంటే రోబో ఏదైతే ఎక్విప్మెంట్ని పంపించారో అది వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో కూడా అసలు అక్కడ లోపల రోబో తిరగడానికైనా అలాంటి ప్రదేశం ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా పూర్తిగా ఈ యొక్క ఫర్నిచర్కి సంబంధించినటువంటి డంప్ అంతా ఉంది. ఆ డంపును ముందు తొలగించాలి, తొలగించిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరొక వైపు లోపల కూడా చాలా వరకు గోడలు ఏవైతే ఉంటాయో వాటిని దాదాపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ పొగకు సైతం కూడా బయటనికి వస్తే కానీ లోపల అసలు పరిస్థితి ఎట్లా ఉండింది అనేది ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం రెస్క్యూ కొనసాగుతుంది. మరొక వైపు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో చాలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మీరు ఉన్న ప్రాంతంలో మంటలు ధాటి కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది, కానీ లోపల మాత్రం మంటలు ఇంకా చెలరేగుతున్నట్టే అర్థమవుతోంది. కొంతమేర మంటల్ని ఇప్పటికే కంట్రోల్ చేయగలిగారా అక్కడ ఫైర్ సిబ్బంది?
రైట్, కొంతమేర మాత్రం మంటల్ని కంట్రోల్ చేసినప్పటికీ కూడా చుట్టూ గ్లాస్ ఉంది కాబట్టి లోపల పరిస్థితి అంటే మొత్తం ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటివే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ మండే స్వభావం ఉంటుంది కాబట్టి లోపల ఇంకా మంటలు అయితే వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు ఇక్కడ ఒక 10 ఫైర్ ఇంజన్లు కూడా ఎప్పటికప్పుడు మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఎక్కడ కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఆ గ్యాప్ నుంచి ఆ పొగ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అధికారులు సైతం కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. 12 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఏదైతే అప్పుడు ఫైర్ సంభవించింది ఆ తర్వాత పూర్తిగా కూడా ఆ ఫైర్ ఈ యొక్క మొత్తం 4 ఫ్లోర్లు కూడా వ్యాపించింది. ఎక్కడికక్కడ కూడా సిపి ఒకవైపు ఇక్కడ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి కూడా ఎటువంటి అవకాశం లేకపోవడంతో కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి సంబంధించి కూడా ఒకవైపు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మరొక వైపు పైన కొంత అంటే ఏసీలతో పాటు ఏదైతే ఫర్నిచర్కి సంబంధించినటువంటి సోఫాలు కావచ్చు ఇతర వస్తువులన్నీ కూడా పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోపల ఉన్నటువంటి మహిళలు అక్కడ చాలా కంగారుగా ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడుతూ ఏడుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అంటే వాళ్ళలో ఆందోళన కనిపిస్తోంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా లోపల ఉండొచ్చు. మీరు ఇందాక చెప్పినట్టుగా 2 పిల్లలు లోపల ఉన్నారంటున్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ బయటే ఉన్నారంటున్నారు. అంటే ఇది ఫర్నిచర్ షాప్ అంటున్నారు. వాళ్ళు కస్టమర్స్ గా అక్కడికి వచ్చారా లేకపోతే ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎవరు? రైట్, ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి 2 పిల్లలు కూడా లోపల ఇక్కడే ఉంటారని చెప్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం పని నిమిత్తం బయటికి వెళ్ళామని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పిల్లలు లోపల ఉన్నటువంటి క్రమంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద షాప్. ఎందుకంటే ఈ బచాస్ అనేది ఇక్కడ నుంచి చాలా వరకు గోడౌన్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి, వివిధ షాపులకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ మెయిన్ ఎక్కడైతే ఫైర్ జరిగినటువంటి ఆ ప్రదేశాన్ని కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కేవలం ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చేందుకు కూడా ఎంత ప్రయత్నం చేసినా రాలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా దట్టంగా అలుపుకున్నటువంటి ఆ పొగ నుంచి బయటికి రావాలంటే కూడా కష్టమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జేసీబీ సహాయంతో కూడా లోపల ఏవైతే ఈ వెళ్ళేందుకు వీలలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జేసీబీలను కూడా తెప్పించి లోపల వాటినన్నింటినీ కూడా అంటే మొత్తం కూడా బ్రేక్ చేసేసి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి సార్ పరిస్థితి ఎట్లా ఉండింది సార్? తెలీదు, చూస్తున్నాం. అంటే లోపల ఎవరైనా చిక్కుకున్నారా లేకపోతే ఇప్పుడు బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా ఎటువంటి పరిస్థితి ఉంటుంది? రోబోని కూడా పంపించారు. మా వాళ్ళు అందరినీ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 ఫ్లోర్స్ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఉండారా లేరా, ఉంటే ఎవరు అనేది కనుక్కోవడానికి వెళ్ళారు మా సిబ్బంది. టెర్రస్ నుంచి కింద దిగుతున్నారు. అలాగే సెల్లార్లో బాగా ఫైర్ ఉంది, దానికి జెట్స్తో ఫైర్ ఆరుతున్నారు. సెల్లార్లో ఒక మనిషి ఉండాలని అంటున్నారు, ఒక మనిషి. బట్ మా వాళ్ళు అంతా మొత్తం సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు. సార్ ఇప్పుడు రోబోని కూడా లోపలికి పంపించారు. అంటే లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో రోబోని కూడా పంపిస్తూ ఉంటారు. సో ఎట్లా ఉండింది సార్ లోపల? అసలు అంతా ఫర్నిచర్ ఉంది, ఇన్ఫ్లేమ్ మొత్తం మండే పదార్థాలు ఉన్నాయి, కాటన్ బాక్సెస్ ఉన్నాయి. ఏ మనిషి దాని లోపల దూరలేరు ఇప్పుడు. సో రోబో పంపించాం, బయట నుంచి కూడా జెట్స్తో మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. అసలు లోపలికి వెళ్ళడానికి ఎక్కడ కూడా మనకి ఎంట్రీ లేదా సార్? ఇక్కడ ఫైర్ ఉంది ప్రతిసాట, వెనకాల మెట్లు ఉన్నాయి కదా, అక్కడంతా ఫైర్ ఉంది. అయినా వెళ్ళారు, మా వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు. అంటే ఫైర్ నార్మ్స్ ప్రకారం అసలు ఎక్కడ చూసినా కూడా ఆ నార్మ్స్ పాటించినట్లే ఉంది. మీకు కనిపిస్తుంది కదా బిల్డింగ్ ఫిజికల్లీ, యూ కెన్ సీ. రైట్, మనం చూస్తూ ఉన్నాము. అంటే పూర్తిగా కూడా ఇక్కడ పూర్తిగా ఈ లోపలికి వెళ్ళేందుకు కూడా ఎక్కడ ఆస్కారం లేదు. మరొక వైపు బ్రాంటో స్కై లిఫ్ట్ ఏదైతే తీసుకొని వచ్చారో వాటి ద్వారా కూడా ఈ యొక్క లోపల పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే రోబోకి సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకొని వచ్చి లోపల పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఏదైతే దట్టమైనటువంటి ఆ పొగనంతా కూడా మనం చూస్తున్నటువంటి ఆ యొక్క వస్తువు ద్వారా మొత్తం ఆ ఎల్లో కలర్లో కనిపించే దాని ద్వారా పూర్తిగా ఆ పొగనంతా కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అసలు లోపల ఎంతమంది ఉన్నారు ఏంటనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాలంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పూర్తిగా ఇక్కడ చూస్తూ ఉన్నాము, పూర్తిగా మొత్తం దట్టమైనటువంటి పొగ కనిపిస్తోంది. మరొక వైపు కనీసం పీల్చుకోలేనటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా కూడా లోపలికి వెళ్ళాలి అంటే లోపల వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పొగ అంతా క్లియర్ అయితే కానీ లోపల పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పొచ్చు. కొంతమంది ఒక గోడని బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎగ్జాక్ట్ ఏ ఫ్లోర్ లో ఇది సెల్లారా లేక గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడైతే మంటలు చెలరేగాయో కానీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు కదా. సో ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇది?
మనకున్న సమాచారం మేరకు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఆ యొక్క గోడనంతా కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా ఈ విధంగా పొగ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చుట్టూ అంతా క్లోజ్డ్ ఉంది, ఎక్కడికెక్కడ కూడా ప్యాక్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఆ మొత్తం కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఆ గ్యాప్ నుంచి దట్టమైనటువంటి పొగ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అధికారులు లోపలికి వెళ్లేందుకు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ రావాలి. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఏదైతే రోబోకు సంబంధించినటువంటి పరికరం ఉంటుందో ఆ రోబోకు సంబంధించినటువంటి దానిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి. వస్తున్నటువంటి ఆ పొగని ఉద్దేశించి అధికారులైనా సరే ఫైర్ అధికారులైనా లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ హెల్మెట్లకు ఉండేటటువంటి ఆ రైట్. సో అది మా ప్రతినిధి జ్యోతి చేస్తున్న లైవ్ రిపోర్టింగ్. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా సీరియస్గా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు లోపల ఉన్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ అది అధికారులు ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ టీమ్స్ లోపలికి వెళ్ళాయి, పైనుంచి కింద దాకా సర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని